Welcome to all my viewers. I am Dr. DP from Career Coach YouTube ఛానల్. మీకు ఈరోజు మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి అనే అంశం మీద ఒక గొప్ప పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్, తెలంగాణ ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లలో నోటిఫికేషన్లు ఆల్రెడీ వెలువడ్డాయి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అయినాయి. త్వరలో ఇంకా మరిన్ని నోటిఫికేషన్లు వస్తున్నటువంటి సందర్భంలో ఇంటర్ అయిపోయినటువంటి వారు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా సిద్ధమవుతుంటారు. అందరికి కూడా ఒక గొప్ప పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. మీరు ఇలాంటి వీడియోస్ మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్. డాక్టర్ మహమ్మద్ హసీనా గారు రాసినటువంటి మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి అనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని మనకు ఈ సంవత్సరంలో వారు రిలీజ్ చేయడం జరిగింది. మహమ్మద్ హసీనా గారు ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ హాలియాలో వారు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా వారు నవ తెలంగాణలో వివిధ పత్రికలలో, తెలుగు ప్రభ లాంటి అనేక పత్రికలలో వారు వ్యక్తిత్వ వికాసం మీద, పోటీ పరీక్షల్లో ఎలా నెగ్గాలి, పోటీ పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అనేక రకాల వ్యాసాలు కూడా వారు ప్రచురించారు. వారి ఆధ్వర్యంలో బర్సా పబ్లికేషన్ ద్వారా ISBN పబ్లికేషన్లో మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి, యువర్ థాట్స్ ఆర్ డిసైడింగ్ వాట్ యు హ్యావ్ టు డూ. మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి అంటే మనం ఎలా ఆలోచన చేస్తే ఆ విధంగా తయారు కావచ్చు అండి. మంచి గురించి ఆలోచన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చెడు వ్యసనాలకు బానిసలైతే మంచి జీవితాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యువత అందరూ కూడా పోటీ పరీక్షల వైపు, ప్రవేశ పరీక్షల వైపు మీ ఆలోచనలు మార్చుకోవాలి అని చెప్పేసి ఒక డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థి, అదేవిధంగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలని చెప్పేసి వారు ఒక మంచి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. డాక్టర్ మహమ్మద్ హసీనా గారు వారు ఒక కొటేషన్తో స్టార్ట్ చేశారు, స్వామి వివేకానంద గారిది. ఈ పుస్తకంలో ముఖ్యంగా కెరీర్ గైడెన్స్, పర్సనల్ డెవలప్మెంట్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. వాటి గురించి ఇంకా చర్చిద్దాం. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని మీ జీవిత లక్ష్యం చేసుకోండి. ఆ విషయాన్ని ఎప్పటికీ ధ్యానించండి, ఆ విషయాన్నే కలగరండి, డ్రీమ్ ఇట్, దాన్ని శాసించండి. ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ ఎయిమ్, దెన్ యు వర్క్ హార్డ్, దెన్ యూ విల్ రీచ్ ద గోల్ దట్ ఇస్ కాల్డ్ విజయానికి మార్గం, వే టు సక్సెస్. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, ఆ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేరడం గురించి మీరు జ్ఞానాన్ని తెలుసుకోవడం, కొత్త మార్పులు తెలుసుకోవడం, కరెంట్ అఫైర్స్ రూపంలో, జనరల్ నాలెడ్జ్ రూపంలో ప్రతి క్షణము దాన్ని ధ్యానించడం, గుర్తు చేసుకోవడం, సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోవడం, బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం. డ్రీమ్ ఇట్, శాసించండి, విజయానికి మార్గం అవుతుంది. ఇది ఒక స్వామి వివేకానంద గారు కొటేషన్తో వారు స్టార్ట్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అయిపోయినాయి.
ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చినాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది. ఫైర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇలా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మీరు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో మొత్తము 7 చాప్టర్లుగా విభజించడం జరిగింది. దాంట్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్లో చూద్దాం. మీ విలువ మీకు తెలుసా అనేటువంటి మొదటి చాప్టర్ ఉంది. అంటే మన విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా కష్టపడుతున్నప్పుడు, ఆ లక్ష్యం చేరే దశలో చేరిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక సక్సెస్ బిఫోర్ ఒక తీరుగా సమాజం చూస్తుంది, సక్సెస్ సాధించిన తర్వాత ఇంకో తీరుగా చూస్తూ ఉన్నా. అంటే ఎవ్రీథింగ్ డిసైడ్స్ విత్ యువర్ సక్సెస్ ఓన్లీ. ఈ సక్సెస్ రావాలంటే సబ్జెక్ట్ జ్ఞానం పెంచుకోవాలి, ఒక హైయర్ ఎడ్యుకేషన్లో సీట్ కొట్టాలి. ఆ విధంగా జాబ్స్ వైపు ప్రిపరేషన్ ద్వారా మీరు సక్సెస్ కావచ్చు. మీరు సక్సెస్ కంటే బిఫోర్ మీ విలువ ఎలా ఉంటుంది, సక్సెస్ తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి కంపారిజన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ కావచ్చు, ఇంకేదైనా చిన్న జాబ్ కొట్టి ఉండవచ్చు, ఇంకా హైయర్ పొజిషన్ కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. చూడండి ఒకసారి, విభిన్నంగా ఆలోచించండి, థింక్ డిఫరెంట్. అందరూ ఒకే మూస ధోరణిలో ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడున్న సోషల్ మీడియా, అదేవిధంగా టెక్నాలజీ, వెబ్ బేస్డ్ కంటెంట్ మీకు అనేక రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీకు ప్రొవైడ్ చేస్తుంది. వాటిని ఉపయోగించుకోండి. కాలాన్ని వృధా చేయకు. సమయాన్ని వినియోగించుకున్నట్లయితే మనము ఎంట్రన్స్ ఎగ్జామ్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, 1 minute లేట్ అనే నిబంధనలో ఆ 1 నిమిషం కోల్పోయిన వారిని అడిగి చూడండి, సమయం వీళ్ళ తెలుస్తుంది. మీరు ఏదైనా ఎగ్జామ్కి మీకు అలో చేయకపోతే సమయం వీళ్ళ తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు సమయం సరిపోకపోతే చాలామంది చెప్తుంటారు, నాకు టైం చేసినట్లయితే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాడిని, మంచి ర్యాంక్ వచ్చేది, జాబ్ మిస్ అయ్యేవాడిని కాదని చెప్తుంటారు. సో వీ హ్యావ్ టు ప్లాన్ హౌ టు మేనేజ్ అవర్ టైమ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అట్లా మన ఆలోచనలే మనల్ని నిర్ణయిస్తాయి. మనం పోలీస్ కానిస్టేబుల్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు దాని సిలబస్ తీసుకోవాలి, అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోవాలి, అదేవిధంగా రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా సిద్ధమై ఏ దశలో కూడా వెనకంజ చేయకుండా ప్రిపరేషన్ అయినట్లయితే క్రాక్ చేయొచ్చు ఎనీ ఎగ్జామినేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సూర్యుడు, చంద్రుడు, నాన్న, సూర్యుడు, చంద్రుడు, నాన్న, వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటారు. సూర్యోదయం, సూర్యాస్తమానం మనం చెప్తేనే సూర్యోదయం రాదు ఆటోమేటిక్గా. అలాగే మనం సమయాన్ని పొద్దుగా లేవడం, చదువుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం మంచిది, అదేవిధంగా సరైనటువంటి నిద్రపోవడం, ఎంతవరకు మొబైల్ ఉపయోగించో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఇలా ఫస్ట్ చాప్టర్లో చెప్పారు. సెకండ్ చాప్టర్ చూస్తున్నట్లయితే భయాన్ని జయించు. చాలామంది పోస్టులు తక్కువ నోటిఫికేషన్ రావడం ద్వారా కొంతమంది నాకు వస్తుందో రాదా అనేటువంటి భయం ఉంటుంది. సింగిల్ డిజిట్ ఉన్నా, డబల్ డిజిట్ ఉన్నా, ట్రిపుల్ డిజిట్ ఉన్నా మనకు కావాల్సింది ఒకటే జాబ్. కాబట్టి మనం సిలబస్ తీసుకోవాలి, డిస్క్రిప్టివ్ అండర్స్టాండ్ చేసుకోవాలి, అదేవిధంగా బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అప్డేట్ చేసుకోవాలి, వర్తమాన అంశాల మీద ఫోకస్ చేసుకోవాలి. అప్పుడే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం భయాన్ని జయిస్తామో అప్పుడు మనం కోరుకున్న రంగంలో, అనుకున్న రంగంలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు మారాలనుకుంటున్నారా అనే మరొక చాప్టర్ చూసినట్లయితే, మనం మారాలనుకుంటున్నాం అనేటువంటిది మనకు తెలియాలి. మనకు తెలిసినప్పుడే ఆ దిశగా ప్రయత్నం చేస్తాం, మారుతాం. ఈరోజు ఒక సబ్జెక్ట్ చదవాలనుకుంటాం, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా, ప్రిపరేషన్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా
ఎగ్జిక్యూట్ చేయవచ్చు. మనం మారాలనుకోకపోతే చదవడం ఉండదు, లక్ష్యాన్ని చేరుకోవడం ఉండదు. కాబట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే, ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడు మనం అనుకున్న మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మరో పక్కమటి వ్యక్తికో మన కుటుంబ సభ్యులకో కాదు. మనము వీఆర్ ద డిసైడర్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. మనం ఏం కావాలనుకుంటున్నాము, ఎక్కడికి చేరాలనుకుంటున్నాం అనేది మన ఆలోచనలు, మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకున్న వారే విజేతలు. ఎవరి లైఫ్లోనైనా మొదటి అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. చిన్న చిన్న అవకాశాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ రంగంలో, ఆ తర్వాత సివిల్స్, గ్రూప్స్ లాంటివి కొట్టగలుగుతారు. చిన్న చిన్న అవకాశాలు, ఆపర్చునిటీస్ వీ షుడ్ యూటిలైజ్. ఒకేసారి చివరి మట్టి ఎక్కాలనుకుంటే సాధ్యం కాదు. ప్రతిభకి చదువు అవసరమా అన్నట్లయితే, మన దగ్గర చదువు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే, ఉన్న తర్వాత ఈ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవకాశం ఉంటుంది. అసంపూర్తి ఆలోచనలు, ప్రయత్నాలు అంటే మనకు క్లారిటీ ఉండాలి, ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏం చదువుకుంటే ఏమవుతాము, ఏం బుక్ చదవాలి, ఏం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏ వీడియోస్ వినాలి. ప్రభుత్వ మ్యాగజైన్లు, తెలంగాణ మాసపత్రిక, యోజన మాసపత్రిక, కురుక్షేత్ర మాసపత్రిక, ఎంప్లాయ్మెంట్ న్యూస్ లాంటి, అదేవిధంగా లీడింగ్ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ చూసినట్లయితే, చదువుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, బిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో కొంత ప్రైవేట్ పబ్లికేషన్స్ ఫుల్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, సబ్ స్టాండర్డ్ పబ్లికేషన్స్ ఇవ్వలేదు. సో ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఏమైనా పర్సనాలిటీస్ ఎస్ఎస్ రాస్తారు, ఇలా గైడెన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వైఫల్యం, సాఫల్యం అంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్. ప్రతి ఒక్క జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఉండవచ్చు. కొంతమంది డిగ్రీలో ఫెయిల్ కావచ్చు, కొంతమంది ఇంటర్లో ఫెయిల్ కావచ్చు, కొంతమంది ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ప్రయత్నంలో ఫెయిల్ కావచ్చు, రెండో ప్రయత్నంలో ఫెయిల్ కావచ్చు. అలా అని చెప్పేసేసి మన ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా ఒక సంకల్ప దీక్షతోని మీ ప్రయత్నాన్ని కొనసాగించినట్లయితే మీరు మరొక ప్రయత్నంలో విజయం సాధించవచ్చు. చూస్తుంటాం మనం, సివిల్స్ చివరి అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టారని చూస్తుంటాము, చివరి అటెంప్ట్లో సివిల్ సాధించారు, చివరి అటెంప్ట్లో గ్రూప్ సాధించారు, చివరి అటెంప్ట్లో టీచర్ సాధించారు అని చెప్తుంటారు, పేపర్లలో, మీడియాలో వస్తుంటాయి. సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్. విజేతల జీవితాలే కాదు, ఓడిపోయిన వారి జీవితాన్ని కూడా చూడండి, తెలుసుకోండి. ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి కూడా మనం నేర్చుకొని విజయం దిశగా ప్రయాణించవచ్చు. మీకు మెదడు ఉందా అంటే ఆలోచన చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన మెదడు ద్వారా ఆలోచన చేయడం ద్వారా మన ప్రిపరేషను, ప్రాక్టీసు, ప్రజెంటేషను, ప్లానింగ్ ఆఫ్ టైము. కొంతమంది అంటారు సమయం సరిపోలేదు, సమయం ఇంకా ఉన్నట్లయితే ఇంకా బెస్ట్ స్కోర్ చేసి, మనకు ముందు తెలుసు కదా 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్. దాని ప్రకారమే ప్లాన్ చేసుకోవాలి, దాని ప్రకారమే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఎవరికి సమయం ఇయ్యారు కదా. అలా జరిగేదంతా మన మంచికే, అవరోధాలు అధిగమించిన వాడే విజేత. ఆబ్స్టికల్స్, డిఫికల్టీస్ లేకుండా ఏది డైరెక్ట్ సక్సెస్ సాధ్యం కాదు. ఒక చీమని చూసి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. భవిష్యత్ కాలానికి తృణధాన్యాలని లేకపోతే ఫుడ్ని ఒక రాశిగా దాచిపెట్టుకుంటుంటుంది ఈ వానాకాలంలో చూసినట్లయితే. అంటే మనకు కూడా చాలా అవసరం ఏ నాలెడ్జ్ ఎట్లా ఉపయోగించుకోవాలనేది.
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. నువ్వు కష్టించి విజయాన్ని ఆశించాలి. మనం కష్టించకుండా విజయం రావాలంటే ఈ రంగంలో ఎవరికి కూడా సాధ్యం కాదు. పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. మనము జ్ఞానాన్ని పంచడం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వస్తువులపైన పంచినప్పుడు సమాజంలో అభివృద్ధి చూస్తాము. ఇంకా ప్రపంచ అభివృద్ధి, దేశ అభివృద్ధి ఇవన్నీ చూడగలుగుతాం. జ్ఞానం పంచడం. మీ చుట్టూ ఉన్నవారంతా స్నేహితులు కారు. అంటే ప్రతి ఒక్కరు పోటీదారులే, పోటీ పరీక్షలు రాస్తారు. ఎవరి ప్రయత్నం వాళ్ళకు ఉంటుంది. కానీ నీ ప్రయత్నాన్ని, నీ ఆలోచనల్ని మరొక వ్యక్తితోని, కాంపిటీటర్తోని నీ స్ట్రాటజీని నువ్వే ఫాలోగా. నలుగురు స్నేహితులు, ఓ యువతి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏం కావాలనుకుంటారో ఆ అంశాల మీద, అన్రిలేటెడ్ ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేయవద్దు. ఈరోజు ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా ఫేస్బుక్స్ కావచ్చు, అనేక రకాల అనవసరమైనటువంటి అంశాల మీద ఈరోజు చాలా దాడులు చూస్తూనే ఉన్నాం. అవసరం లేనటువంటి అంశాలు. మీకు ఇంకిత జ్ఞానం ఉందా? ఆయాచితంగా లభిస్తే, అంటే ఉచితంగా లభిస్తే మనకు దాని విలువ తెలియదు. కష్టించి సంపాదించిన రూపాయి విలువ చూడండి, ఎవరైనా ఇచ్చినటువంటి రూపాయి విలువ చూడండి. దాన్ని మన దగ్గర మనం సంపాదించినట్లయితే అవసరమైతేనే తీస్తాం, దాన్ని వాడతాం. ఎవరైనా ఇస్తే సులభంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. పెద్దల మాటలు వినండి. అమ్మ నాన్న, పెద్దలు, గురువులు, ఇంకా ఎవరైనా సరే పెద్దలు మన మంచి కోసం చెప్తారు. పెద్దల మాట సర్దిమూట అంటారు. ఎవరిని తక్కువ అంచనా వేయకు. మన జీవితంలో అనేక రంగాల వ్యక్తులను చూస్తాము. ఎవరిని డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్ ఇన్ ద సొసైటీ. ఎవరి ఆలోచనలు, ఎవరి ప్రయత్నాలు, ఎవరి విజయాలు, ఎవరి వైఫల్యాలు ఎవరికి తెలుసు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనాకు. చాప్టర్ 5 చూసినట్లయితే ఒక క్షణం ఆలోచించండి. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కంటే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది కరెక్టా, రాంగా అనేటువంటి, రైట్ డెసిషన్ ఆ రాంగ్ డెసిషన్ చూడండి. అమ్మ ఆకాశం. అమ్మ ఆలోచనలు చాలా గొప్పవి. పిల్లలు ఎదుగుదల గురించి ఆలోచన చేస్తుంది. ఆకాశం ఎక్కువ అవకాశాలను ఇస్తుంది. అలాగే అమ్మ కూడా అలాగే. అంటే అమ్మ బిడ్డలు తినడం, బిడ్డల కడుపును చూస్తుంది, బిడ్డల ఆలోచనలు చూస్తుంది, బాగుండాలని కోరుకుంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లేని చోట ఉండకండి. మీరు ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ సమయాన్ని వేరే వాళ్ళ కోసం వెచ్చించకండి. వేరే వాళ్ళ విజయాల కోసం మీ సమయాన్ని వెచ్చించకండి. మీ సమయాన్ని మీ విజయం కోసం, మీ ప్రయత్నం కోసం మాత్రం ఉపయోగించుకోండి. అప్పుడు మీకు విజయం వస్తుంది, మీకు విలువ వస్తుంది. మీరు అహంకారుల్లాగా ఆలోచించకండి. అంటే మనకు ఒక చిన్న విజయం సాధించామనుకోండి, ఒక ప్రౌడిష్గా ఫీల్ కావనవసరం. సో అది మన విజయాన్ని కొంత కుంటుపరిచే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి ఆలోచనలు ఉండాలి. బ్రతుకంటే బడి చదువు కాదు. బ్రతుకంటే ప్రతిక్షణం నేర్చుకోవడం. ఆ నేర్చుకున్న దాన్ని మన జీవితానికి, పోటీ పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు ఎట్లా అన్వయించుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే మీ సమయమే మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. మీ సమయాన్ని మీ ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం చూస్తారా? మీ సమయాన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చూస్తారా? నేర్చుకోవడం కోసం, ప్రాక్టీస్ చేసుకోవడం కోసం? అదే విధంగా గొప్ప వ్యక్తులతోని మాట్లాడటం, వాళ్ళు చెప్పిన అంశాలను తీసుకోవడం గురించి ఉపయోగిస్తారో చూసుకోండి. ఆలోచన మారితే జీవితం మారిపోతుంది. ఎందుకని మనము ఒక లక్ష్యం ఛేదించాలంటే దానికోసం ప్రయత్నం చేయాలి. కష్టాలకు అవతల విజయం దాగి ఉంది. ఒక నదిని, ఒక సముద్రాన్ని, ఒక బావిని, ఏదైనా సరే మనం నీటిలో మునిగినప్పుడు, బయటికి వచ్చినప్పుడు, ఒడ్డును చేరితే ఏ విధంగా అనేది తెలుస్తుందో, పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా కష్టాలు రుచి చూడాల్సి ఉంటుంది.
అలాంటి సమయంలో మెరిట్ ఓరియంటెడ్, ర్యాంక్ ఓరియంటెడ్ మీరు బయటికి రావాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. డబ్బు సంపాదించడం ఎలా అంటే ఈ ఉద్యోగం సంపాదించడం, అదేవిధంగా బిజినెస్ స్టార్ట్అప్ చేయడం, ఏ రంగమైనా ఎంచుకోండి. బిజినెస్ కూడా చేయవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పర్సనల్ డెవలప్మెంట్తో పాటు ఇవన్నీ ఒకసారి మీరు విజయం సాధించవచ్చు. తద్వారా మీకు డబ్బు వచ్చేస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడు. మీకు సంబంధం ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. ఆ సమస్యలు రాకుండా ప్రయత్నం చేయండి. మొదలుగా మీ ప్రిపరేషన్లో మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు నమ్మండి. డోంట్ బిలీవ్ అదర్స్, యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నీ కష్టం ఏంటో నీకు తెలిసినప్పుడు విజయం కూడా నీ దగ్గరే ఉంటుంది, నీకోసమే వస్తుంది. విలువలు జీవితం, వాల్యూ బేస్డ్ లైఫ్ ఉండాలి. చివరగా అధ్యాయం 7, సవాళ్లను తట్టుకుంటూ టెక్నికల్ సాఫ్ట్ స్కిల్స్. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరం. పరీక్షలు, ఏకాగ్రత, ఎప్పుడు కూడా ఒక టెన్షన్గా ఫీల్ కాకండి. మీరు ఏం కావాలో, ఏ ప్రవేశ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దాని గురించి క్లారిటీ తీసుకోండి. సిలబస్ తీసుకోండి. ఉపయోగపడే పుస్తకాలని ఐడెంటిఫై చేయండి. నిపుణుల సలహాలు తీసుకోండి. ఆ తరువాత మీరు దానికోసం శ్రమించండి. మీకు విజయం రావడానికి అవకాశం ఉంటుంది. విషయ పరిజ్ఞానము, నైపుణ్యాలు మెరుగుపరుచుకునే భవిష్యత్తు. మీ కెరీర్ మీ చేతుల్లోనే. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఒక టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్, సొసైటీలో ఏం జరుగుతుంది, అనేక రంగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? ఈ తప్పులు చేయకండి. ఈ చాప్టర్ చూడండి. అందరూ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మల్టిపుల్గా ఒక సముద్రంలో 2 పడవల మీద కాలు వేసినప్పుడు ఒడ్డుకు చేరడం కష్టం. మనం ఒక పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఒడ్డుకు చేరడానికి అవకాశం. అలాగే మీ ప్రిపరేషన్ కూడా ఒక లక్ష్యంతోనే వెళ్ళండి. మీరు ఒక గ్రూప్స్లో సక్సెస్ కావాలనుకుంటారు. ఒక సివిల్సా, ఆర్ఆర్బీనా, ఎస్ఎస్సీనా, ఐబిపిఎస్ లాంటి అనేక రంగాలు నోటిఫికేషన్ వస్తున్నప్పటికీ యూ డిసైడ్ వాట్ పోస్ట్ యు ఆర్ ప్రిపేరింగ్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ బేస్. 10th తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది, ఇంటర్ తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది, సిఏ గురించి, డిగ్రీ తర్వాత కెరీర్ ఆఫ్టర్ డిగ్రీ, హైయర్ ఎడ్యుకేషన్ ఏముంది, బిఏ, బీకామ్, బిఎస్సి చదివిన వాళ్ళకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సితో పాటు అదర్ ప్రొఫెషనల్ గురించి కూడా వివరించారు. క్రియేటివ్గా ఇంకా లిఫ్ట్, ఎన్ఐడి లాంటి కోర్సులు, పీజీ కోర్సులు మరియు పీజీ తర్వాత ఉన్నటువంటి కోర్సుల గురించి, ఉపాధి అవకాశాల గురించి కూడా వీరు వివరించారు. పీజీ తర్వాత ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి తర్వాత నెట్, సెట్, పిహెచ్డి, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ లాంటి ఉపాధి అవకాశాల గురించి ఇచ్చారు. సైన్స్లో పరిశోధనలు, ఫెలోషిప్స్ గురించి కూడా ఇచ్చారు. ఇలా చాలా రకాల అంశాల గురించి మీరు మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయనేటువంటి పుస్తకంలో వ్యక్తిత్వ వికాసము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి అనేటువంటి అంశాలు చాలా గొప్పగా రాశారు. ప్రస్తుతం నోటిఫికేషన్స్ వస్తున్నటువంటి తరుణంలో డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచనలు మిమ్మల్ని నిర్దేశిస్తాయనేటువంటి పుస్తకాన్ని చదవండి. దీంట్లో ఉన్నటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకోండి. ఇది ఎంతగానో మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, వస్తున్నటువంటి నోటిఫికేషన్లో మీకున్న క్వాలిఫికేషన్కి ప్రయత్నం చేయండి. మీరు గవర్నమెంట్ సెక్టార్లో రావాలనుకుంటే మీరు దానికి సంబంధించిన సిలబస్ని మంచిగా అర్థం చేసుకొని, వివరణాత్మక అర్థం చేసుకొని, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, మోడల్ క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేసుకోండి. న్యూస్ పేపర్లలో, పత్రికలలో యోజన మాసపత్రిక, కురుక్షేత్ర, తెలంగాణ మాసపత్రిక, ఎంప్లాయ్మెంట్ న్యూస్ లాంటి, అదేవిధంగా లీడింగ్ న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ కూడా చూడండి. చాలా గొప్పగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క మీ ఆలోచనలు మిమ్మల్ని నిర్దేశిస్తాయనేటువంటి పుస్తకాన్ని చదివి విషయాలను అర్థం చేసుకొని భవిష్యత్తులో
మీరు అనుకున్న రంగంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ both Telugu states. Thank you so much.